సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ జెండా మోసిన కార్యకర్తలకే స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ గెలిచాక పార్టీలోకి వస్తున్న వారిని ప్రోత్సహించవద్దని జగ్గారెడ్డి చెప్పారు. ఆర్థిక బలం లేని మంచి అభ్యర్థులను కూడా నిలబెట్టి ఆర్థిక సహాయం చేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థులకు నష్టం కలిగించేలా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో 3500, రెండో విడతలో ఇంకా 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 మూడో విడతలో ఇంకా 3 ఏళ్ళు మీరు సర్పంచులుగా ఉంటే మా కాంగ్రెస్ సర్పంచ్ ఒక పేదవాడు ఒక ఊర్లో నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని వస్తే మన కాంగ్రెస్ సర్పంచ్ ఆడ కూర్చొని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వస్తుంది. ఆ అవకాశము ప్రజలు మీకు ఇవ్వాలని కోరండి. 500 యూనిట్లు 200 యూనిట్లు